వచ్చే ఎన్నికల్లో ఉమ్మడి మెదక్లో కాంగ్రెస్ మెజారిటీ సీట్లు గెలవబోతోందని టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డి అన్నారు. సిద్దిపేటలో పోటీ చేయాలని ఆదేశిస్తే పోటీ చేస్తామని చెప్పారు. తుంగతుర్తి అంశం అండదమ్ముల లాంటి పోటీ అన్నారు. వ్యవస్థలో మొదటిగా ఎమ్మెల్యేకు ప్రాధాన్యత ఉంటుందని, ఆ తర్వాత ఎంపీకి, డీసీసీకి ప్రాధాన్యత ఉంటుందని తెలిపారు. ఈ వివాదంపై అందరి అభిప్రాయం తీసుకుని ముందుకు వెళతాము అన్నారు. మళ్ళీ చెప్తున్నాను, ఉమ్మడి జిల్లాలో 10 సీట్లలో సంగారెడ్డి కన్ఫామ్ గెలుస్తున్నది. మా ప్రజలు గెలిపిస్తారు. నిర్మల్ అనే ఎమ్మెల్యే క్యాండిడేట్, ఆమె గెలుస్తున్నది, గెలిపిస్తారు. ఈసారి పడంచ డీలిమిటేషన్ అయితే ఆ 2 సీట్లు ఎట్లా గెలవాలనేది కూడా ప్లాన్ చేస్తున్నాం. జైరాబాద్ కూడా ఈసారి ఖచ్చితంగా గెలవాలని మా ప్రయత్నంలో మేము ఉన్నాం. 15 ఏళ్ల తర్వాత తుంగతుర్తి ఎమ్మెల్యే గెలిచింది. ఈసారి గెలిచింది. వచ్చేసరి కూడా గెలవాలి, గెలిపించుకోవాలి, గెలవాలి. కోపాలు తాపాలు ఉంటాయి, అలుగుళ్ళు ఉంటాయి, అన్ని ఉంటేనే రాజకీయము. కాబట్టి ఇవన్నీ సహజంగా ఉంటాయి. దాన్ని ఎట్లా చేయాలనేది నిన్న ఈరోజు అంతా మేమంతా నడుస్తుంది, అదే స్కూటీ నడుస్తుంది. అందరి అభిప్రాయాలు, ఎంపీ గారిది నిన్న శ్యామల కిరణ్ రెడ్డిది తీసుకున్నాము, డీసీసీ ప్రెసిడెంట్ తీసుకున్నాము, డీసీసీ ప్రెసిడెంట్ తీసుకున్నాము, సారన్న అబ్జర్వర్ అక్కడ ఆర్గనైజేషన్ ఆయన తీసుకున్నాము, మల్లన్న సబ్జర్వర్ ఆయన తీసుకున్నాము, దామోదర్ రెడ్డి సాబు కొడుకుది సర్వోత్తమ్ రెడ్డిది ఆయనది తీసుకున్నాము. నిన్న అభిప్రాయాలు తీసుకున్నాము. 40 ఏళ్ళ నుంచి ఉన్న కాంగ్రెస్ పార్టీ, 40 ఏళ్ళ నుంచి ఉన్న ముఖ్య నాయకులు, కార్యకర్తల అభిప్రాయం రాసుకున్నాము. ఇవన్నీ కూడా ఈరోజు సాయంత్రానికి అన్ని ముగించేసేసి ఒక రిపోర్ట్ రిపోర్ట్ తయారు చేసి రేపు సబ్మిట్ చేస్తాము. పీసీసీ ప్రెసిడెంట్ గారికి సబ్మిట్ చేస్తాం. అదిగా మళ్ళీ